నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నెల తిరిగితే చాలు చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, జేబులో రూపాయి ఆడకపోయినా మీకు లోన్ ఇస్తాం, క్షణాల్లో అప్రూవ్ చేస్తామంటూ మీ ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు. రోడ్లపై మైకులు కట్టుకొని ఆటోల వెనక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తగిలించుకొని మరీ ఊదరగొడుతున్నాయి. అవును, మీరు చూస్తున్నది లోన్స్ ప్రచారం. ఒకవైపు అప్పులు తీర్చలేక ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్నారు. నిన్నొకరు ఇవాళ మరొకరు నిత్యం ఎక్కడో ఒక చోట లోన్ యాప్ల వల్ల లేదా ప్రైవేట్ ఫైనాన్స్ వడ్డీల వల్ల బల్వన్ మరణాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మరోవైపు ఫైనాన్స్ వ్యాపారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జనం ప్రాణాల కంటే తమ వ్యాపారమే ముఖ్యమన్నట్లుగా నయా పద్ధతుల్లో ప్రచారాలు షురూ చేస్తున్నారు. ఒకప్పుడు అప్పు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అప్పే మన చుట్టూ తిరుగుతోంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంటే చాలు, నిమిషాల్లో లోన్ అంటూ ఆటోల్లో మైకులు పెట్టి మరీ ప్రచారం చేసేస్తున్నారు. సామాన్యుడి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈజీగా లోన్ ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. ఆ తర్వాత చక్ర వడ్డీలు, మీటర్ వడ్డీలు, పెనాల్టీల పేరుతో బాధితుల రక్తాన్ని పిండుకు తింటున్నారు. ఈ తరహా ప్రచారాలు చూసి మోసపోవద్దు. లోన్ తీసుకునే ముందు సదరు ఫైనాన్స్ సంస్థకు ఆర్బీఐ గుర్తింపు ఉందా లేదా అనేది ఖచ్చితంగా సరిచూసుకోవాలి. ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడితే ఆ తరువాత జీవితాలే చీకటిమయమవుతాయి. ఇటువంటి ప్రైవేట్ ఫైనాన్స్ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇలాంటి విచ్చలవిడి లోన్ ప్రచారాలపై మరియు వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.